నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, బలమైన వాక్యాన్ని ఈరోజు మేము వినబోతున్నామని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరూ చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆయన ఎవరో కాదు, ఈయనే మన యంగ్ మ్యాన్. ఓకే, దేవుని నామం మీ అందరికీ వందనాలండి. సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, బిషప్ అయ్య గారికి, అలాగే సంఘ పెద్దలకు, సంఘస్థులందరికీ ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు, అలాగే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దిస్ చర్చ్ హెస్ బీన్ ప్రేయింగ్ ఫర్ మీ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్. నా కొరకు ఈ సంఘము అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి ఈ ప్రార్థన ఎప్పుడు ఆగలేదు. సో మీకు కొంతమందికి తెలియకపోవచ్చు, బట్ దిస్ ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ టుడే ఆర్ యెస్టర్డే. నిన్న ఇవాళ జరిగిన ప్రార్థనలు కాదు. నా కొరకు ఈ సంఘము కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో, నాకు స్టడీ విషయంలో, నేను హైయర్ స్టడీస్కి వెళ్ళే విషయంలో, తర్వాత వేరే దేశాలకు వెళ్ళి చదువుకొని తిరిగి రావటం విషయంలో, ఆ తర్వాత పరిచర్య విషయంలో, వీటన్నిటిలో మరి సంఘం, మరి ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడు మాతో ఉన్నారు, మా కుటుంబంతో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. అయితే సంఘము అతి ఆసక్తితో మా గురించి, వ్యక్తిగతంగా మరి కుటుంబం గురించి, యవనస్తుల గురించి, చిన్నపిల్లల గురించి ఎంతో మరి భారంతో ప్రార్థించారు. కాబట్టే మరి గత సంవత్సరాల్లో, మాసాల్లో మేము అనేక ప్రాంతాల్లో దేవుని నా మహిమార్థమై నిలబడటానికి, భాష రాని ప్రాంతాల్లో, మరి ఉత్తర భారతదేశంలో అక్కడ వెళ్ళడానికి ఒక సంశయించేటువంటి సమయాల్లో కూడా దేవుడు మమ్మల్ని అక్కడ నిలబెట్టి, అక్కడ భాష, మేము అక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడే విధంగా మమ్మల్ని బలపరిచి అక్కడ నిలవబెట్టి వాడుకున్నందుకు దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తున్నాం. దీని అంతటికి కూడా మేమేదో చేశానని నేను చెప్పట్లేదు, కానీ సంఘ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత బలమైందో నేను గుర్తు చేయడానికి మాత్రమే ఈ యొక్క సందర్భాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అంటే మేమేదో గొప్పవారం అని చెప్పడానికి కాదు, కానీ బట్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్ ఎంతగా మరి సంఘంలోని బిడ్డలను ఆయా ప్రాంతాలకి తీసుకువెళ్ళి నిలబెట్టి ఆ యొక్క ప్రాంతాల్లో గొప్ప కార్యాలు జరగడానికి ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అనే విషయం మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఈ సాయంకాల సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో మనకు ఎదురయ్యే తుఫాన్ల గురించి కొన్ని మాటలు చాలా త్వరగానే ముగిస్తాను, ఎక్కువ సమయం నేను తీసుకోను. మొదటగా ఇక మీ ముందు రెండు జంతువులు నేను ఉంచి దీనిలో మీరు దేన్ని ఎన్నుకుంటారు అని ఒకవేళ నేను ప్రశ్న వేశాను అనుకోండి. ఒక గొర్రె ఉంది, ఒక తోడేలు ఉంది. ఈ రెండిట్లో మీరు దేన్ని ఎంచుకుంటారని నేను ఒకవేళ అడిగితే మన సమాధానం ఏముంటుంది? తోడేలని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు కదా, అందరూ గొర్రెగానే ఉండాలనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన జీవితాల్లో మనం గొర్రెగా, ఐ డోంట్ థింక్ వీ విల్ బీ లైక్ ల్యాంబ్స్. అంటే గొర్రెలుగా మనం జీవించగలిగినటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు వి టర్న్ ఇంటూ ఏమైపోతాం? వోల్ఫ్స్గా తయారవుతాం, తోడేళ్ళుగా మనం మారిపోతాం. సో ఈ తుఫాన్ల గురించి ఎందుకు ఆలోచన చేయాలని నేను ఆశపడుతున్నానంటే, ఇటువంటి పరిస్థితుల్లో మన నిజమైనటువంటి క్యారెక్టర్, మన లోపల ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చే సందర్భం ఎప్పుడండి? అన్నీ బాగున్నప్పుడు వస్తుందా? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనిషి చాలా సౌమ్యంగా, మంచిగా, చాలా దయగలిగిన వాడిగా, చక్కగా కనపడతాడు నాకులాగా. మేబీ ఆ పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు నేనేం చేస్తాను? గొర్రెపిల్లగా ఉండవలసిన నేను అకస్మాత్తుగా ఒక రాత్రిలోనే నేను ఎలాగ మారిపోతున్నాను? తోడేలు వంటి స్వభావము నాలో వచ్చేస్తుంది. అప్పుడు దాకా నేను గొర్రెగా ఉన్నవాడినే, కానీ ఆ పరిస్థితులు రాగానే ఒకేసారి నా జీవితం బయటపడింది. నేనేంటో అప్పుడే తెలుస్తుంది. మత్తయి సువార్తలో ఈ మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 14వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాల్లోనే ఈ యొక్క సందర్భాలన్నింటిని కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటిగా, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేగినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు
వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఓకే, ఈ సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ అధ్యాయం ముందుగా అక్కడ మనకి స్టార్టింగ్లో మనం చూస్తాం, బాప్తిసం నుంచి యోహాను అక్కడ చంపబడ్డాడు. తరువాతి సందర్భంలో ఆ అధ్యాయంలోనే మనం చూస్తాం 5 రొట్టెలు 2 చేపలు విస్తారమైనటువంటి జనాలకి 5,000 మంది పురుషులు ఇంకా స్త్రీలు చిన్నబిడ్డలు ఉన్నారు. ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ జరిగిన సందర్భాన్ని 22 నుంచి మనం చివరి వరకు 33వ అధ్యాయంలో మనం 33 వచనం వరకు మనం చూస్తాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఆ జనసమూహం అంతా తిని తృప్తి పొందిన తర్వాత యేసయ్య వారిని పంపివేసి శిష్యులను ముందుగా పంపాడు. ఎక్కడికి పంపాడండి? సేఫ్గా ఒక మంచి వసతులు ఉన్నటువంటి గృహానికి, లేకపోతే సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి ఆయన పంపల. ఎక్కడికి పంపించాడు? సాయంకాల సమయం చీకటి పడే సమయంలో సముద్రంలోకి వెళ్ళమంటున్నాడు. అంటే చీకటిలో సముద్రంలో ఎటు దిక్కుతోచని స్థితిలో ఇప్పుడు ఎవరు వెళ్ళమంటున్నారు? యేసయ్య వెళ్ళమంటున్నాడు. ముందుగా మీరు వెళ్ళండి, నేను వస్తానా అంటున్నాడు. మరి యేసయ్య నేను కూడా మీతో వస్తానని అంటలా, నేను వస్తాను నాతో పాటు రండి అంటలా, ముందుగా వెళ్ళండి, నేను ఐ విల్ కమ్, యూ గో బిఫోర్ మీ అన్నాడు. మన జీవితంలో కొన్ని తుఫాన్లు మనం ఎదురైనప్పుడు అవి మనగా సృష్టించుకునే తుఫాన్లు ఉంటాయి. మన పొరపాట్ల వల్ల, మన అవిధేయతల వల్ల. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అవిధేయత వలన తుఫాన్లో చిక్కుకున్న వ్యక్తి పేరు పాత నిబంధనలో యోనా కనపడతాడు మనకి. ఓకే, ఆయన ఒక్క చోటికి వెళ్ళవలసిన ఆయన ఇంకో చోటికి వెళ్ళాడు ఆ తుఫాను వల్ల. తర్వాత దేవుని చిత్తంలోనికి ఎలా నడిపించబడ్డాడు, అనేకులను రక్షణలోకి ఎలా నడిపించాడు మనం చూస్తాం. అయితే ఇక్కడ మన వ్యక్తిగత జీవితంలో మనం పరిణతి చెందడానికి ఒక విశ్వాస క్రమం నుండి ఇంకొక అత్యంత ఉన్నతమైన విశ్వాస క్రమంలోనికి మనం ఎదగడానికి దేవుడే కొన్ని తుఫానులను మన జీవితంలో అనుమతిస్తాడనేది మనం గమనించాలి. ఇప్పుడు క్రైస్తవ జీవితం చాలా సుఖంగా లేకపోతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా అయిపోతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, దెన్ షో దెమ్ దిస్ ప్యాసేజ్. ఈ యొక్క అధ్యాయాన్ని వారికి చూపించండి. దేవుడు ఏమంటున్నాడు? ముందుగానే వెళ్ళండి, నేను వస్తానని ఆయన చెప్తున్నాడు. ఆ తుఫాను ఎట్లా వారు ముందుగానే ఊహించి ఉంటారంటారా? అక్కడ తుఫాను వస్తుందని వాళ్ళకి తెలుసా? అక్కడ ఏ సముద్రం ఉండదు. మీకు ఒకవేళ ఈ ఇస్రాయేల్ దేశం యొక్క జియోగ్రఫీ తెలిస్తే ఇక్కడ మనకిలాగా బంగాళాఖాతము, అరేబియా సముద్రం అట్లాంటి సముద్రాలు ఏమీ ఉండవు. అక్కడ ఏముంటుంది? గలిలయ సముద్రము, తర్వాత యోర్దాన్ నది, తర్వాత కింద మృత సముద్రం అంటారు. కానీ అది పెద్దగా మనకిలాగా పెద్ద సముద్రాలు ఏమీ కావు. కానీ ఈ గలిలయలో ఉండేటువంటి తుఫానులు మరి ఎక్కడా కూడా ఉండవు. చాలా చిన్న ప్రాంతమే, ఒక 21 కిలోమీటర్లు పొడవు, లేకపోతే 17 కిలోమీటర్ల వెడల్పు, అలా కొంత లోతు కూడా ఎక్కువ లేని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సరస్సు అంటాం పని. కానీ సీ ఆఫ్ గ్యాలిలీ అని మనం ఇంగ్లీష్లో అంటాం దాని, సముద్రం గలిలయ సముద్రం అంటాం. అయితే వీటిల్లో ఉండేటువంటి తుఫాన్లు మరి ఎక్కడా కూడా మనం చూడం. మన సముద్రాల్లో వచ్చేటువంటి తుఫానులాగా అవి ఉంటాయి. ఇప్పుడు ఈ పడవలో ప్రయాణం అవుతున్నారు. ఆ ప్రయాణం అయ్యే వ్యక్తులు ఎలాంటి వారండి? ఎలాంటి వారు వాళ్ళు? జాలర్లు. వారికి సముద్రం తెలిసినంతగా ఎవరికి తెలియదు. వారు జాలర్లు, చేపలు పట్టేవారు. వారు సముద్రంలో వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారికి సముద్రమే కొత్త కాదు. వీళ్ళు ముందుగా ఆ యొక్క సముద్రంలోకి వెళ్తున్నారు. కానీ వీరి పరిస్థితి ఎలా ఉంది? కొంత దూరం వెళ్ళగానే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? అలల చేత కొట్టబడుతున్నారు. మన జీవితంలో వ్యక్తిగతంగా మనము అమ్మయ్య నా జీవితం చాలా సుఖంగా, చాలా సాఫీగా సాగిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే మనకి ఏదో పరిస్థితి ఎదురవుతుంది. తుఫాన్ లాగా మనల్ని అలలు ఎలా అయితే పడవని కొడతాయో, మనల్ని అట్లా భీకరమైనటువంటి ఒక ఫోర్స్ మనల్ని కొట్టినప్పుడు మనం ఎట్లా అనుభవిస్తాం? మనం దాన్ని ఎలా తీసుకుంటాం? అప్పుడే మన వ్యక్తిగతమైన జీవితం బయట పడుతుంది. అప్పుడే మనల్ని మనం శపించుకోవడం
ప్రారంభిస్తాం, మన కుటుంబాన్ని శపించడం ప్రారంభిస్తాం, మన బిడ్డలను శపించడం ప్రారంభిస్తాం. ఇది నీ వల్లే, నీ వల్లే, నా వల్లే అని వ్యక్తిగతంగా మనం రకరకాలైనటువంటి లోతుల్లోకి వెళ్ళిపోతాం. అటువంటి తుఫాను సమయాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీతో కూడా వస్తున్నాను, మీరు ముందు బయలుదేరి వెళ్ళండి. 14వ అధ్యాయం 22వ వచనం. అక్కడ వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో ఆ శిష్యులు ధోనికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని ఏం చేశాడండి? రిక్వెస్ట్ చేశాడా? బలవంతం చేశాడు. గాడ్ విల్ ఫోర్సెస్ టు గో ఇన్ టు ప్లేసెస్ వేర్ వీ డోంట్ వాంట్ టు గో. ఇప్పుడు దేవుడు మమ్మల్ని బీహార్ వెళ్ళమన్నాడు అనుకోండి. అయ్యా, నీకు బీహార్ గురించి తెలుసా తెలీదా? అక్కడ మనుషులు ఎలాంటి వాడో తెలుసా తెలీదా? నువ్వు అక్కడికి నన్ను పంపించడం ఏంటి? ఇక్కడ ఏ ప్రాంతాలు లేవా? ఇక్కడ సువార్త ప్రకటించబడవలసిన ప్రాంతాలు లేవా? రక్షింపబడాల్సిన జనాలు లేరా? నన్ను అక్కడికి పంపించాల్సిన అవసరం ఏముంది? నేను దేవునితో పోరాడాను అనుకోండి. దేర్ విల్ బీ టైమ్స్ వెన్ వీ ఫైట్ అగేన్స్ట్ ద లార్డ్. దేవుని మాటకే మనం ఎదురు చెప్పి, దేవా ఇది కాదు కదా, అది చేస్తే బాగుంటుంది, కానీ దేవునికి సలహాలు ఇచ్చే పరిస్థితులు మనకి వ్యక్తిగతంగా నాకున్నాయి. మరి మీకున్నాయి లేదో మీరే ఒకసారి చూసుకోండి. నేనైతే చేశాను అలాగా. నేను కొంతకాలము స్కాట్లాండ్లో చదువుకుని అక్కడ ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళాలి. అది సెక్యులర్ ఎడ్యుకేషన్, కెమికల్ ఇంజనీరింగ్, ఇంకా హైయర్ స్టడీస్, పిహెచ్డి కొరకు, లేకపోతే అది కాకపోతే థియాలజీ స్టడీస్ కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఆల్రెడీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పనులు చూసుకొని మరలా వెళ్ళాలనే ప్రయత్నం నేను ఎంతో భారంగా లేకపోతే ఎంతో ఫోర్స్ఫుల్గా నేను చేశాను. బట్ లార్డ్ సెడ్, నీకు నేను పని ఇక్కడ అప్పచెప్పినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నీ సొంత చిత్తాన్ని, నీ సొంత ప్రయత్నాలని నువ్వు పక్కన పెట్టి నా చిత్తాన్ని వెతికితే ఐ విల్ షో యూ వాట్ యూ హ్యావ్ టు డూ. నేను నీకు చెప్తాను నువ్వేం చేయాలో, అప్పుడు నీకు బోధిస్తాను. బట్ ఐఎమ్ ఫైటింగ్ అగైన్స్. అప్లై చేస్తున్నాను, అప్లికేషన్ దాకా వెళ్తుంది, వీసా దాకా కూడా కాదు, అప్లికేషన్ దగ్గర దాకే. ఆల్రెడీ చేసినవి ఇవన్నీ, నాకేం కొత్త కాదు. బట్ స్టిల్ ఐ కుడెంట్ మీట్ ద డెడ్ లైన్స్, ఎనీ ఆఫ్ ద డెడ్ లైన్స్. కెమికల్ ఇంజనీరింగ్ కాదు, థియాలజీ కాదు, పిహెచ్డి కాదు, నథింగ్ వాస్ గోయింగ్ ఇన్ మై వే. బికాస్ ఎందుకని నేనేం చెప్తున్నా, దేవా నేను జర్మనీలో సేవ చేస్తాను, నేను యూరోప్లో సేవ చేస్తాను, యూకేలో సేవ చేస్తాను అని నేను చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నాను? సో దట్స్ ద కైండ్ ఆఫ్ విండ్స్ అండ్ ద స్టార్మ్స్ దట్ వీ కమ్ అక్రాస్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే, మన జీవితాలు మనం పోరాడే తుఫాన్లు కొన్ని ఒక్కోసారి అలాగే ఉంటాయి. ఆ తుఫాన్లు దేవుడు మనకి అది అనుమతించినప్పుడు, దట్ ఈజ్ వెన్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ మై లైఫ్ కమ్స్ అవుట్ సో ఫ్రీలీ. ఎవరు ఇంకా దాన్ని బయటికి తీసుకురావసరలా, అదంతటికి అదే పొంగుకుంటూ బయటికి వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్. నీ యొక్క స్వభావం, నీ గుణము, నీ లక్షణం దేవుడు ఏం చేస్తున్నాడు? పరిస్థితులను ఎలవ్ చేసి అసలు నువ్వేంటి, ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు షో యూ వాట్ యు ఆర్. నీకు నువ్వు అద్దంలో చూసుకుంటావు, ఏమనుకుంటావు? అబ్బా ఎంత అందంగా ఉన్నాను, ఎంత చక్కగా ఉన్నాను, ఎంత స్పిరిచువల్గా ఉన్నాను. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. నీ నిజమైనటువంటి స్పిరిచువాలిటీ ఏంటి? దట్ నీకు నువ్వుగా నువ్వు చూడలేవు. దెన్ ఐ విల్ షో యూ బై అలౌవింగ్ సడన్ స్టార్మ్స్ ఇన్ యువర్ లైఫ్. అవి రాకపోలేదు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను? నేను చక్కగా తెల్లని బట్టలు వేసుకొని సాధులాగా ఐ విల్ బీ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ చర్చ్. ఎలా ఉంటాను? సెయింట్ లాగా కనపడతాను. ఓకే, ఓన్లీ వెన్ ద స్టార్మ్ కమ్స్ ఇన్ టు మై లైఫ్, దెన్ ఐ విల్ బీ షోన్ యాజ్ నేను ఎంత పాపినో అప్పుడు నాకు అర్థమవుతుంది. దేవుడు నాకు నా జీవితాన్ని స్పష్టంగా, ఇది నువ్వు, దిస్ ఇస్ వాట్ యు ఆర్. యేసుకేల్ 15 ఇశ్రాయేలు యెరూషలేము నివాసుల గురించి చెప్తూ అక్కడ కొన్ని ఫాస్ట్గా నేను చదివేస్తాను. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా ద్రాక్ష చెట్టు కర్ర, అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర అది పొయ్యకే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనా చాలండి. 15వ అధ్యాయంలో నీ స్థితి గురించి, నా స్థితి గురించి అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ద్రాక్ష చెట్టు కర్ర దేనికి కర్ర కంటైనా శ్రేష్టమైనదా? నీవు నేను దేనికైనా శ్రేష్టమైన వారమా? ఇశ్రాయేలు ప్రజలు ఏ జన్మ కంటే శ్రేష్టమైన వారా? దేవుడే చెప్తాడు పాత నిబంధనలు, మీరు శ్రేష్టమైన జన్మని, ఏదో ప్రత్యేకమైన జన్మని నేను మిమ్మల్ని ఎంచుకోనలేదు కానీ అనే మాటను మనం అక్కడ గమనిస్తాం. ఇక్కడ మన జీవితాలు మనం గమనించినప్పుడు 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది. హౌ వీక్ వీ ఆర్.
ఓకే, హౌ సిన్ఫుల్ వీఆర్. ఇక్కడ మనం చక్కగా దేనికి అది సరిపడదు. ఆ కర్ర దేనికి సరిపడదు? దేనికి ఉపయోగిస్తావు? ఒక మేకు తయారు చేయడానికి ఉపయోగిస్తావా? ఏమైనా తగిలించడానికి దాన్ని పట్టుకుని నువ్వేమైనా తయారు చేస్తున్నావా? అది కాల్చబడిన తర్వాత రెండిటి మధ్యలో 5వ అధ్యాయంలో అక్కడ నల్లబడిన తర్వాత అది మరి దేనికైనా తగున. దిస్ ఈజ్ వాట్ వీఆర్ అని దేవుడు చెప్తున్నాడు. అది నువ్వు తెలుసుకోగలిగితే, గ్రహించగలిగితే, దెన్ వీ విల్ కమ్ టు ద లార్డ్, ఫాల్ ఫ్లాట్ అట్ హిస్ ఫీట్. దేవా, నా యొక్క గర్వం అంతటిని కూడా, నాకున్నటువంటి కిరీటాలన్నీ నీ పాదం దగ్గర పడేసి, ఐ విల్ కన్ఫెస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ నథింగ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ. మనం అలాగే యోహాను 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నాలో అంటగట్ట పడితేనే మీరు ఫలించ, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఈవినింగ్. సిలువ లేకుండా, సిలువలో దేవుని యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా, అది మన వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకోకుండా, ఆయనను మనం ఆశ్రయించకుండా నీవు నేను ఏ పని కూడా చేయలేము, ఏ విషయంలో కూడా ముందుకి ఆయన నా మహిమార్థం వెళ్ళలేము. అది గ్రహించగలిగితే దేవుడు అద్భుతంగా మన జీవితాలని ఆయన నా మహిమార్థమై వాడుకుంటాడు. ఓకే, మేము నేపాల్, బీహార్ దాటి నేపాల్ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు 24 సెప్టెంబర్ అక్కడ పడినటువంటి వర్షాల కారణంగా, అక్కడ ప్రవహించిన నీరు కారణంగా వరదలకు రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పుడు మన నేషనల్ హైవే కొట్టుకుపోయింది అనుకుందాం. ఎట్లా ఉంటుంది? ఇంకా దారి ఉండదు వెళ్ళడానికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నదిలో నుంచి వేశారు. ఏమేశారు? రోడ్డు వేశారు. నదిలో రోడ్డు ఎలా ఉంటుంది మీకు తెలుసు. ఏమంటాయి? రాళ్ళు రప్పలు ఎగిరి పైకి ఎగిరి ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ప్రయాణం చేసేదంతా నదిలో ప్రయాణం చేసి ఒక దరి నుండి ఇంకో దరికి వెళ్తున్నారు. అది ఎంత భయంకరంగా ఉంటుంది. ఈ లోపల సడన్గా ఏదన్నా మేఘాలు ఎక్కువగా వచ్చి వర్షం పడితే ఆ నదిలో ఏమి వెళ్తున్నాయి? బైక్స్ వెళ్తున్నాయి, కార్లు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి. ఆ బస్సులో ఎవరున్నారు? మాలాంటి ప్రయాణికులు, లేకపోతే స్వార్థ పరిచయం కొరకు వెళ్ళే. అంటే నేను ఇదేదో గొప్పగా నేను చెప్పట్లేదు, కానీ అక్కడ జరిగే పరిస్థితిని బట్టి నేను చెప్తాను. అది జరిగేటప్పుడు, అది వెళ్ళేటప్పుడు అక్కడ ఆ వరద వచ్చినప్పుడు ఏమవుతాయండి అవన్నీ? ఇంకా ఆనవాళ్ళు ఉండవు. ఒకసారి మీకు ఆ ఫోటోలు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇల్లు కింద బేస్మెంట్కి 10 అడుగుల కింద బేస్మెంట్ కనపడుతుంది. అంటే ఒరిగిపోయి పడిపోయి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి ప్రకృతి విపరీత అవి జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అని మనం గమనించినప్పుడు, ఈ తుఫాన్ల యొక్క ఇంపాక్ట్ మన జీవితంలో ఎలా ఉంటుంది, దేవుడు మనకి ఎంత అవసరమో, ఆయన సన్నిధి ఎంత అవసరమో, ప్రార్థన ఎంత అవసరమో అనేది మనం గ్రహించగలుగుతాం. ఈ రోజుల్లో ట్రెండ్ ఏంటంటే దేవుడు లేడు అని చెప్పేవాడు జ్ఞానవంతుడు. తెలుసా మీకు అది? ట్రెండ్ ఏంటి? దేవుడు లేడని చెప్పేవాడు చర్చికి వెళ్ళటం, ప్రార్థన చేయటం, దేవుని నామంలో మొరపెట్టడం. ఇది కాదు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవేతరులైనా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే దేవుడు లేడు అని చెప్పడం. నువ్వు సైంటిస్టు అనమాట, నువ్వు పెద్ద జ్ఞానం కలిగిన వ్యక్తివి. సో మన సర్కిల్లోనే, మన ఫ్యామిలీస్లోనే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులకు ఎదిగిన వారు చెప్పిన మాట నేను చెప్తున్నా, బయట వాళ్ళు చెప్పిన మాట కాదు. ఓకే, మన సంఘంలో అంటే నేను ఇంకా స్పెసిఫిక్గా చెప్పట్లేదు, కానీ ప్రతి వారికి వచ్చినటువంటి మాట ఏంటండి? మరి సామెతలు ఏమైనా ఉంది? వెర్రివాడు ఏం చేస్తాడు? దేవుడు లేడని ఎవరు చెప్తారు? ఓన్లీ ద ఫూలిష్ విల్ సే దట్ దేర్ ఇస్ నో గాడ్. అటువంటి వెర్రితనంలోనికి, అటువంటి దౌర్భాగ్యంలోనికి మనం జారిపోవడానికి దేవుడు శిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించలేదు. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే సంఘాల్లోనే జరుగుతుంది. అటువంటివి మన సంఘాల్లో, లేకపోతే మన ప్రాంతాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో ఉండకూడదని ప్రార్థన చేయాలి. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్. దేవుని యొక్క ఆ యొక్క అనుమతి, ఆ యొక్క తుఫాన్లు అనుమతింప చేసినప్పుడు మన జీవితాలు అట్లా ఏమవ్వాలి? పరిమళ సువాసనలాగా ఆ యొక్క టెస్ట్లో మనం ఏం చేయాలా? ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో మనం బయటికి విజయవంతంగా రావాలి. సో ఈ ప్రయాణము ఒక 2 గంటల ప్రయాణం వాళ్ళకి ఏమైపోయింది? 8 గంటల ప్రయాణం సాగుతూనే ఉంది. 4వ జామ్ అంటే ఇట్స్ బిట్వీన్ 3 AM and 6 PM. రాత్రి ఎలా ఉంటుందంటే వారికి సాయంత్రం నుండి ఉదయం వరకు, వారికి సాయంత్రము 6 గంటల నుండి ఉదయం 6 గంటలు, మీకు తెలుసు కదా, 6 PM to 6 AM వారికి జాములు కౌంట్ చేస్తారు. రాత్రి జాములు 1, 2, 3, 4. 4వ జామ్ అంటే 3 గంటల నుండి 6 గంటలు. ఆ జాములో జరిగిన సందర్భాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం. సో ఈ జీవిత ప్రయాణంలో మన జాబ్లో అవ్వచ్చు, మన మ్యారీడ్ లైఫ్లో అవ్వచ్చు, మన స్టూడెంట్ లైఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద లైఫ్ యు ఆర్ లీడింగ్ రైట్ నౌ, వాటిలో తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయి. బట్ ఎవరున్నారు? దేవుడే పంపించాడు. హీస్ కమింగ్. రెండవదిగా 14వ అధ్యాయం 26వ వచనం.
నేను 10 నిమిషాలు ముగిస్తాను. దయచేసి ఆ యొక్క వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14:26 ఏమని ఉందండి అక్కడ? సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి ఓకే తొందరపడి ఓకే భూతమని చెప్పుకొని ఓకే ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చింది. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్, ఓకే, ఈ గుర్తుపెట్టుకోవాలి. తుఫాన్లు ఎప్పటికీ ఉండవు, మీ జీవితకాలం అంతా ఉండవు. దే కమ్ అండ్ గో, ఓకే, అది వస్తాయి వెళ్ళిపోతాయి, అంతేగాని జీవితకాలం అంతా నాకు తుఫాన్లతో నేను పోరాడుతున్నానని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుని ఆశ్రయించట్లేదని అర్థం, దేవుని దగ్గర లేరని అర్థం, దేవుని పాద సన్నిధిలో ఆయనకు మొరపెట్టట్లేదని అర్థం. తుఫానులు అవి మనం సృష్టించుకున్నాయినా, దేవుని చేత అనుబంధించబడినవైనా అవి ఎప్పటికీ ఉండవు. అవి మీరు గుర్తించాలి. ద స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ నాట్ ఫర్ ఎవర్, దే ఆర్ నాట్ ఫర్ ఎవర్. దే కమ్ అండ్ గో అండ్ టెస్ట్ ఆ ప్యూరిటీ, ఆ హోలీనెస్ అండ్ ఆ క్యారెక్టర్. దేవుని యొక్క అనుమతితోనే అవి మనకి వస్తాయి. 14వ అధ్యాయం 26లో బీ ష్యూర్ దట్ హీ విల్ కమ్ టు యూ. తప్పకుండా మీరు నమ్మాలి, విశ్వసించాలి, ఆయన ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు. ఇటువంటి భయంకరమైన తుఫానులో నా పడవ మునిగిపోయేటువంటి అలల చేత కప్పబడినటువంటి నా పడవ ఎవరు వస్తారు ఆ పడవ దగ్గరికి? హీ ఈజ్ గోయింగ్ టు కమ్. నాట్ యువర్ రిలేటివ్స్, నాట్ యువర్ ఫ్యామిలీ, నాట్ యువర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఖచ్చితంగా రారు, నాకు తెలుసు, వాళ్ళు పారిపోతారు. నీ జీవితంలో తుఫాన్ ఎంటర్ అయింది అనగానే ఏం చేస్తారు? చల్ల చెదరైపోతారు. నిన్ను ఆదుకోవడానికి ఎవరు కూడా ఐ డోంట్ థింక్ దే విల్ కమ్, ఓకే. బట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, బీ ష్యూర్ దట్ ఐ విల్ కమ్ టు యూ ఇన్ ద స్టార్మ్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ యొక్క జీవిత తుఫానుల్లో ఐ యామ్ దేర్, నేను నీతో కూడా ఉన్నాను. ఆయన వాగ్దానం ఏంటి? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఐ విల్ బీ విత్ యూ టు ద వెరీ యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా, ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్. దట్ ఈస్ ద ప్రామిస్ ఈస్ గివెన్ టు యూ ద డే యు ఆర్ బోర్న్ టిల్ ద డే యూ సీ హిమ్ ఫేస్ టు ఫేస్ ఇన్ హిస్ గ్లోరీ. ఆయనతో మనం కలిసి ముఖాముఖిగా ఆయనతో మనం సహవాసం చేసేంతవరకు కూడా ఐ విల్ బీ విత్ యూ అన్నాడు ఆయన. సో 26లో బీ ష్యూర్ అండ్ డోంట్ బీ టెరిఫైడ్, ఓకే. ఈ విషయం ఆయనకు కూడా తెలిసింది, ఎవరికి? యోసేపు కూడా తెలిసింది. ఒకసారి చూడండి, ఆదికాండం 50వ అధ్యాయంలో 24, 25 వచనాలు వాళ్ళ పిల్లలకి చెప్తున్నాడు, ఓకే. 50వ అధ్యాయము 24, 25 ఓకే. యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. చాలండి. ఏమని వచ్చాడండి అక్కడ? ఆయన చూడవచ్చి, హీ కమ్స్ టు యూ టు సీ యూ హౌ యూ ఆర్. ఈ యొక్క తుఫానుల్లో ఈ యొక్క పరిస్థితులను ఎలా ఉన్నావు ఆయన చూడవచ్చి, అంతేగాని ఆయన పంపించేసి ఆయన చక్కగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఆయన నిన్ను విస్మరించి మర్చిపోయి ఆయన నిన్ను వదిలిపెట్టిన దేవుడు కాదు. మనం తుఫాన్లో పోరాడేటప్పుడు మనం ఏమనుకుంటా అంటే, ఐ ఆమ్ ద ఓన్లీ వన్, నేనే పోరాడుతున్నాను నా సొంతగా, నా బలంతో, నా జ్ఞానంతో. ఓ, లెట్స్ థింక్ అగైన్, లెట్స్ టర్న్ టు ద గాడ్ అండ్ సే, లార్డ్ నన్ను చూస్తున్నావు, యు ఆర్ కమింగ్ టు మీ ఇన్ మై స్టార్మ్స్, ఓకే. 14వ అధ్యాయం 26లో అది మనం చూస్తాం. దీన్ని మనం ఏమంటామంటే మన సహనానికి పరీక్షగా మనం చూస్తాం. ఎంతకాలం నువ్వు అలాగా ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థన చేస్తూ ఒక వివాహం కొరకు ప్రార్థన చేసామండి, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ప్రార్థన చేసాం, లేకపోతే ఉద్యోగం కొరకు ప్రార్థన చేసాం, రావట్లా. ఎంతకాలం నువ్వు ఆ ప్రార్థనలో కొనసాగుతా, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూస్తావు. ఆయన నన్ను చూడవచ్చాడు, ఆయన చూడవచ్చును అని విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ఎంతవరకు నిలబడగలవు, ఆ మోకాళ్ళ మీద నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలవు? 1 సంవత్సరం చేస్తా, 2 సంవత్సరాలు చేస్తా, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వట్లేదు, ఈ దేవుడు ఐ డోంట్ థింక్ హీ ఈస్ అ లిజనింగ్ గాడ్, ఈయన నా ప్రార్థన ఆలకించే దేవుడు కాదేమో అని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? యు ఆర్ గోయింగ్ ఎల్స్వేర్. దాన్ని ఏమంటావంటే నీ యొక్క సహనాన్ని, నీ ఓర్పుని దేవుడు అక్కడ పరీక్ష. టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఫస్ట్ మనం ఏం చూసామంటే టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్ చూసాం, తర్వాత టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్. నువ్వు ఎంతగా కన్నీరు కార్చి మోకరించి నువ్వు ఉన్న పరిస్థితుల గురించి ఎంతగా నువ్వు మొరపెట్టగలుగుతున్నావు, ఓకే. నీ సహనాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అక్కడ యోసేపు తన బిడ్డలకు చెప్తున్నాడు చనిపోయే సమయంలో, ఆయన మిమ్మల్ని చూడవస్తాడు, ఓకే. టేక్ బ్యాక్ మై బోన్స్ టు ద ప్రామిస్ ల్యాండ్. మీరు కూడా ప్రామిస్ ల్యాండ్కి వెళ్తారు, వాగ్దాన భూమికి వెళ్తారు మీరు, ఓకే. అయితే యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్ సో దాట్ యూ విల్ హ్యావ్ గాడ్ విజిటింగ్ యూ ఇన్ యువర్ స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. ఈ పరిస్థితుల్లోనే మనకి 2 రకాలైనటువంటి జీవితాలు, 2 రకాలైనటువంటి ముసుగులు మనం కలిగి ఉంటాం. చర్చలో ఉన్నప్పుడు దేవా నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైన ఏది లేదు అని మనం గట్టిగా బిగ్గరగా మనం
గొంతెత్తి ప్రార్థన చేస్తాము. ఒక్కసారి మనం ఒక్క కాంపౌండ్ దాటగానే మనలో ఆ భయం, అవిశ్వాసం, అవిధేయత అవన్నీ ప్రవేశించినప్పుడు దట్ ఈస్ వెన్ అవర్ ఎండ్యూరెన్స్ స్టాప్స్. నా సహనం, నా ఓర్పు అవన్నీ కూడా ఆ గేట్ దగ్గరే ఆగిపోతున్నాయి. దెన్ ఐ డోంట్ థింక్ యూ విల్ సీ ఎనీ రిజల్ట్. దేవుడు నాకు చేయగలడు, చేస్తాడు, ఆయన నన్ను చూడ వస్తాడు, హీ విల్ విజిట్ మీ. ఆ యొక్క నమ్మకము నీకుంటే ఈ 2 జీవితాలు, ఈ ముసుగు జీవితాలు మనకి ఉండవు. ఇక్కడ ఒక ముసుగు, బయటికి వెళ్ళిన తర్వాత ఆ ముసుగు తీసేసి VBSలో మాకు ఒక థీమ్ ఉంటుంది, ముసుగు తొలగించారు ఉంటుంది. అంటే అన్మాస్క్. ఆ మాస్క్ తీసేస్తే ఒకటే ఉండాలి. మన దేవుని సన్నిధిలో ఉన్న, గృహంలో ఉన్న, మన వర్క్ ప్లేస్లో ఉన్న, ఎక్కడున్నా వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫేస్ అండ్ దట్ ఫేస్ ఇస్ షైనింగ్ విత్ ద గ్లోరీ ఆఫ్ ద మోస్ట్ హై. మన మొహం ఎలా ప్రకాశిస్తుంది? ఆయన ప్రకాశం మన మీద పడి. ఇప్పుడు చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడండి? అది స్వయం ప్రకాశంగా ఉంటుందా? స్వయంగానా? కాదు. ద సన్ విల్ షైన్ ఆన్ ద మూన్ అండ్ మూన్ విల్ గివ్ అస్ లైట్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రేడియన్స్ ఆఫ్ అవర్ ఓన్. మనకి ఏమీ లేదు ప్రకాశించడానికి, మనలో ఏమీ లేదు. దట్ ఈస్ వై ఆయన మన మీద ప్రకాశించినప్పుడు దట్ ఈజ్ హౌ పీపుల్ సీ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. చివరిగా ఒక 2 విషయాలు. 14వ అధ్యాయం 27 వచనం. ఇది ఒక పరీక్ష. మనం అక్కడ చూసినప్పుడు అక్కడ ఏమన్నాడు? యేసయ్య వారితో ఏమన్నాడు? 14:27 ఆ ఒక్క మాట చదవండి. యేసు ధైర్యము తెచ్చుకొనడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా. ఇక్కడ భలే ఉంటుందండి ఈ సందర్భం. చాలా మనం ప్రార్థన చేస్తుంటాం. మన రిక్వెస్ట్ దేవుని దగ్గర మొరపెట్టి మన మోకాళ్ళు వంచి కన్నీటి కార్చి ప్రార్థన చేసినప్పుడు, తీరా ఆ సమయం వచ్చినప్పుడు, ఆయన సమాధానం ఇవ్వడానికి అక్కడ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? భూతమని భయపడ. దట్స్ వాట్ వీ డూ వెన్ జీసస్ ఈస్ కమింగ్ టు యూ విత్ ద సొల్యూషన్. మనం ఏమనుకుంటున్నాం? మనం అమ్మా ఇది నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిందేనా? ఇది దేవుని యొక్క ప్రేరణేనా? దేవుని యొక్క చిత్తమేనా? ఎప్పుడు నువ్వు సంవత్సరాలుగా ప్రార్థించి తీరా దేవుడు నీకు ఆ సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయపడతాం. దాన్ని స్వీకరించడానికి మనకు ఆ ధైర్యము చాలట్లేదు. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఇన్ని సంవత్సరాలు ప్రార్థించావు, ఇదిగో సమాధానం దేవుడు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో దిస్ ఈస్ మీ, ఇట్ ఈస్ ఐ, డు నాట్ బీ అఫ్రైడ్, డు నాట్ ఫియర్, డు నాట్ బీ అఫ్రైడ్. ఈ మాట మనం బైబిల్ అంతట్లో చూస్తాం. భయపడకుడి. దట్ ఈస్ వాట్ వీ డూ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. ప్రతిదానికి భయపడతాం. ఆరోగ్యము క్షీణిస్తే బాధపడతాం, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే బాధపడతాం, పిల్లలు దారి తప్పిపోతుంటే భయపడతాం, బాధపడతాం. ఎందుకండి? దట్ విల్ హ్యాపెన్. ఆ తుఫానులు వారిగా సృష్టించుకుంటారు, దేవుడు అనుమతిస్తాడు. అవన్నీ జరగవలసినవే. వారు ఆ యొక్క టెస్ట్లోనికి వాళ్ళు వెళ్ళవలసిందే. ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ నీల్ డౌన్ అండ్ ప్రే అండ్ వెయిట్ ఫర్ హిమ్ దట్ హీ విల్ విజిట్ us ఇన్ ద టైమ్ ఆఫ్ అవర్ డేంజర్. దాని కొరకు వెయిట్ చేయాలి. తీరా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మనం భయపడి దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే భయపడకుడి. దిస్ ఇస్ ద టెస్ట్ ఆఫ్ ఫెయిత్. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన కూడా చాలా దేవుని కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు, వాడబడ్డాడు. తీరా అక్కడ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ ఏమైంది చూడండి. 14 వచ్చిన మొదట చదువుదాం. అక్కడ బయలు ప్రవక్తలందరినీ కూడా ఆయన ఏం చేశాడు? సంహరించాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు? 14 వచ్చిన అంతకతడు ఇశ్రాయేలు వారి నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవునగు యెహోవా కొరకు మహారోషము కలవాడనే నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణం తీయడానికి వాళ్ళు చూస్తున్నారని భయపడుతూ పారిపోతూ ఉన్నాడు. ఎవరు? ఏలియా. ఓకే, రైట్. ఇక్కడ ఆ 14 వచనం ఏమన్నాడు ఒకసారి చెప్పండి. నేను ఒక్కడిని మాత్రమే అన్నాడు. అక్కడ 18వ వచనంలో మనం దేవుని సమాధానం చూడండి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకి నోటితో వాని ముద్దు పెట్టుకునేకి ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. సో ఇక విశ్వాస పరీక్షలో మనం ఏమంటామంటే నా సంఘం అంతట్లో నేను ఒక్కడనేనండి, నా ఫ్యామిలీ అంతట్లో నేను ఒక్కడనే అని నువ్వు ఒకవేళ నువ్వు బలపరచుకోవడానికి నువ్వు ఒకవేళ అంటే దేవుడు అక్కడ చెప్తున్నాడు, ఏలియా గొప్ప కార్యం, దేవుని నామంలో గొప్ప కార్యాలు అక్కడ కర్మెల్ పర్వతం మీద దేవుని కొరకు నిలబడ్డావు రోషం కలిగి. బట్ యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్. నీకులాగా ఆయనకు
ఆ బయలుదేవతకు మోకాళ్ళు ముద్దు పెట్టుకుని ఎంతమంది ఉన్నారండి? దట్ ఈస్ హౌ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఈస్. ఈ ఫెలోషిప్లో ఇప్పుడు నేను ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని ఇక్కడ నుంచి నేను ఒక్కడనే పరిశుద్ధుని, మీరంతా ఐ డోంట్ నో అబౌట్ యూ అన్నాను అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? వీఆర్ థింకింగ్ సో లిటిల్ అబౌట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. చాలా చిన్నగా ఆలోచిస్తున్నాం మనం దేవుని యొక్క సంఘం గురించి, దేవుని బిడ్డల గురించి, వారి యొక్క పరిశుద్ధత గురించి మనం చాలా చిన్నగా ఆలోచిస్తాం. ఆ పరిశుద్ధత నాది కాదు, ఆ యొక్క ప్రవర్తన నాది కాదు, ఆ దేవుడిచ్చేటువంటి ఆత్మీయత నాది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ బై గ్రేస్ అలోన్, బై గ్రేస్ అలోన్. ఓకే, నువ్వు ఒక్కడే కాదు బాబు, ఐ హ్యావ్ 7,000 ఆఫ్ సచ్ పీపుల్ హూ ఆర్ ఫర్ మీ, నా కొరకు రోషం కలిగి నిలబడిన వారు అందరూ. ఇది విశ్వాసమునకు పరీక్ష. ఫస్ట్ది టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్, టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ టెస్ట్ ఆఫ్ ఫెయిత్. ఇక 14వ అధ్యాయం అక్కడ ఒక్క మాట జ్ఞాపం చేసి 12వ వచనంలో ఆయన ఏం విన్నాడో అక్కడ చూడండి. 19వ వచనం, 12వ వచనం, 19వ అధ్యాయం 12వ వచనం, మొదటి రాజులు 19:12. ఆ ఒక్క మాట మేము జ్ఞాపం చేసి ముందుకెళ్తాం. పుట్టెను గాని మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినపడింది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. అక్కడ భూకంపం కలిగింది, మెరుపు కలిగింది, ఆ వాటిలో దేవుని స్వరము వినపడాలి. ఇక్కడ జరిగేది అదే. మనకి ఉన్నటువంటి ఈ తుఫానుల్లో, హోరు గాలిలో, ఈ వర్షంలో దేవుని స్వరం మనకి వినపడదు. ట్రై చేస్తాం, దేవా మాట్లాడు మాట్లాడు మాట్లాడు, మోకాళ్ళ మీద పడి మనం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా నాకు ఏదో ఒక సమాధానం ఇవ్వు. యూ కాంట్ లిసన్. అందుకనే ఏలియా అక్కడ ఏం చేశాడు? ఆ భూకంపంలో ఏం లేదు, మెరుపులో ఏం లేదు, అక్కడ ఏమైంది? అవి ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము. ఏమనే ఆ స్వరం వినపడుతుంది? ఇట్ ఈస్ ఐ, డు నాట్ ఫియర్, డు నాట్ బీ అఫ్రైడ్, ఇట్ ఈస్ ఐ, ఇది నేనే, భయపడకు. ఓకే, భయపడకండి, ఇట్ ఈస్ ఐ. ఆ నెమ్మది కలిగిన నిమ్మళమైన స్వరం నువ్వు వినగలుగుతున్నావా? వినలేకపోతే ఆస్క్ గాడ్. మనం అడగాలి, దేవా నీ నిమ్మళమైన స్వరాన్ని నేను వినగలిగినటువంటి ఆ యొక్క స్థితిని నాకు ఇవ్వయ్యా అని అడగాలి. అది లేదంటే ఐ హ్యావ్ సంథింగ్ టు కరెక్ట్ ఇన్ మై సెల్ఫ్. నేను ఆ వినలేని పరిస్థితిలో ఉంటే, లార్డ్ ప్లీజ్ బ్రేక్ మీ, అన్మేక్ మీ అండ్ రీమేక్ మీ. నేనేమై ఉన్నానో వాటన్నిటిని కూడా, ఇప్పుడు ఒక బొమ్మ ఉంది అనుకోండి, నచ్చలేదు, ఏం చేస్తాడు కుమ్మరి? ఏం చేస్తాడు? దాన్ని మొత్తం మట్టి ముద్దగా చేసేసి మరలా తిరిగి చేస్తారు. రీమేకింగ్ అంటారు. అన్మేకింగ్ అండ్ రీమేకింగ్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం అదే అడగాలి. దేవా నేను ఎలాగైతే ఉన్నానో దాని నుంచి మొత్తం నన్ను తీసేయి, ఇట్లా కాదు, నువ్వు ఎలాగ అనుకున్నావో అట్లా చేయి. సో ఆఖరిగా దేవుడు ఏమన్నారంటే టెస్ట్ ఆఫ్ కరేజ్. ఇది అసలైనటువంటి సవాల్ ఈ సాయంకాల సమయంలో. చివరిగా మనం చూసేటువంటి ఈ సవాలు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమంటే పేతురు అక్కడితో ఆగిపోయాడా? దేవుని చూశారు, దేవుడి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా భయం ఉంటుందా? ఇంకా భయం ఉండదు. ఆ తుఫాను ఆగిపోద్ది, వాళ్ళు ప్రశాంతంగా అద్దరికి చేరుతారు, ఇదంతా బాగానే ఉంటుంది. బట్ వాట్ పీటర్ హ్యాస్ డన్, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ ఈవినింగ్. పేతురు అక్కడ ఏం చేశాడో మనం గమనిస్తే అది మన జీవితాలకు ఒక సవాలుగా ఉంటుంది. పేతురు ఏమన్నాడు? ప్రభువా, 28వ వచనం, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగా. సో మనం ఈ సాయంకాల సమయంలో ఒకటే మాట మనం జ్ఞాపం చేసుకుంటాం. దేవుడు నాకు ఇది చేయాలి, అది చేయాలి, అది దేవుడిని అడుగుతాం. హీ విల్ గివ్. నువ్వు ఏది అడిగినా అడుగు, ప్రతి వాటిని ఆయన ఊహించి వాటికంటే అడుగు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. అయితే ఇన్ని ఇచ్చిన దేవునికి మనం ఏమి చేస్తున్నాం? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు నేను ఏం చేస్తున్నాం? దేవునికి ఏం చేయగలుగుతున్నాం? ప్రతిసారి మనం వచ్చి దేవుని సన్నిధికి, దేవా నాకు ఇది, నాకు ఇది, ఓకే ఫైన్, దట్స్ ఫైన్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ దట్ యూ వాంట్, ఆల్ దట్ యూ ఆస్క్, బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ మీ? నువ్వు నాకేం చేశాను? సిలువలో నా ప్రాణాన్ని నీకు అర్పించా, పాపిగా నువ్వు ఉన్నావు, పరిశుద్ధునిగా నేను చేశాను, నన్ను నేనే నీ కొరకు అర్పించుకున్నాను. బట్ ఇంత త్యాగం చేసిన, ఇంత ప్రేమ చూపిన నాకు నువ్వేం చేస్తావు అన్నప్పుడు పేతురు ప్రశాంతంగా ఆ యొక్క పడవలో ఉండలేదు. ఏమన్నాడు? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి, దేవుని నామంలో నేను గొప్ప కార్యాలు చూడాలి అనుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు? దేవా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద. ఎవరైనా అనుకుంటారండి నీళ్ళ మీద నడవాలని? ఎవరైనా అనుకుంటారా? ఎనీబడి? మనం ఏమైతే ఏమనుకో, దేవుడు వచ్చాడు, చాలా సంతోషం, ఐఎమ్ ఫైన్, నా జీవితం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా నాకేం అక్కర్లేదు. దట్ ఈస్ నాట్ దట్ వీ హ్యావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్. మనం చేయాల్సింది ఏంటంటే పేతురులాగా అడగాలి, దేవా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానయ్యా. ఓకే, అది యోహాను 14వ అధ్యాయంలో మనం చూస్తాం.
ఏమనుంది అక్కడ 12వ వచనంలో, యోహాను సువార్త 14:12లో, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడును చేయును, వారికంటే మరి అది గొప్పవియు అతడు వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పింది. దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇది సజీవుడైన రాజులకు రాజైన ప్రభువులకు ప్రజైన సర్వాధికారి అయిన సర్వశక్తి కలిగినటువంటి దేవుని మాట ఇది. ఏం చెప్తున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వారు నేను చేసే క్రియలు చేస్తారు, వాటికంటే గొప్పవి కూడా చేస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు డూ దాట్ దిస్ ఈవినింగ్? దేవా, నేను నీ కొరకు గొప్ప కార్యాలు నేను చేస్తాను, నా కుటుంబంలో నా బిడ్డలు ఆ విధంగా చేయాలని నేను ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థన చేసేది ఏంటంటే, ఆ కుటుంబంలోంచి దేవా నువ్వు పాస్టర్ని తీసుకురా, ఆ కుటుంబంలోంచి మిషనరీస్ తీసుకురా. వై డోంట్ ఆర్ కిడ్స్ బీ మిషనరీస్? వై డోంట్ ఆర్ కిడ్స్ బీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్? ఎందుకు మన కుటుంబంలోంచి ఎందుకు రాకూడదు? దేవా, ఆ కుటుంబంలోంచి దైవ సేవకులు రావాలయ్యా అని ప్రార్థన చేస్తావు. అందరూ చర్చిలోనే వాక్యం చెప్పాలని నేను అనట్లేదు. అది దేవుని పిలుపు. సంఘ కాపరిగా ఉండటం అనేది ఒక ఉన్నతమైన పిలుపు. అందరూ సంఘాలు పెట్టి పాస్టర్గా ఉండాలి అని దేవుడు కోరుకోవట్లేదు. బట్ దేవుని పరిచర్యలో ఒక చిన్న సాధనంగా నేను వాడబడాలి అనే ఒక ఆశ నీకు ఈ తరంలో ఉంటే, నీకు బిడ్డల జీవితంలో నువ్వు అదే ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన బట్టి దేవుడు, మరి మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు. ఎప్పటి నుంచి ప్రార్థన చేశారు? వెన్ ఐ వాజ్ అ కిడ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, తర్వాత నేను చదువుకున్న పెద్ద అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు నిలబడటానికి దేవుడు సహాయము చేశాడు. అది కేవలము అది నా జ్ఞానం అంటారా, నా యొక్క వాక్చాతుర్యమా, లేకపోతే నా యొక్క ఇంటెలిజెన్స్, వాట్ ఎవర్? ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్. దేవుని యొక్క సంఘము దేవుని బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు దేవుని నామంలో, దేవుని నామ ఘనత నిమిత్తమై దేవుడు నిలబెడతాడు. ఎందుకండి? వాళ్ళు గనపరచుకోవడానికి కాదు, దేవుని నామాన్ని మహింపరచడానికి. చివరిగా కీర్తనల 46వ అధ్యాయం 10వ వచనం, ఇదొక్కటి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మన జీవిత తుఫానుల్లో దేవుడు కోరుకునేది ఇదొక్కటే. 46:10, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును. ఓకే, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. చాలండి, ఇదొక్క మాట మనం జ్ఞాపకం చేసుకునే సాయంకాల సమయంలో. ఊరుకుండడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు అగునుదును, భూమి మీద నేను మహోన్నతుడు. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ గాడ్స్ చిల్డ్రన్ స్టాండ్ ఫర్మ్ ఇన్ ద స్టార్మ్స్ ఆఫ్ దేర్ లైఫ్. జీవిత తుఫానుల్లో దేవుని బిడ్డలు దేవుని నామహిమార్థమై బలముగా నిలబడినప్పుడు లెబానోను వృక్షముల వలె, ఆ వృక్షాలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? పెద్ద గాలి, మేము మొన్న నేపాల్ వెళ్ళినప్పుడు ఒక 200 అడుగుల ఎత్తు చెట్లు చూసాము. ఎంత గాలి వచ్చినా అవి ఏమీ కూడా చెక్కు చేరట్లేదు, ఊరినట్లా అలా 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 కదిలి మళ్ళీ అలాగా నిలబడుతున్నాయి. మనం ఎలా ఉన్నామంటే తోటకూరలాగా, లేకపోతే గోంగూరలాగా, కాడలాగా, చిన్న గాలి తుఫానుకో, లేకపోతే చిన్న గాలికి, లేకపోతే వానకి ఏమైపోతుంది? పొద్దున్న లేచి చూడండి, మీ ఇంట్లో ఏదైనా తోటకూర గోంగూర పెట్టారు, పొద్దున్న ఏమైపోతాయి? అవి అలా పడిపోయి ఉంటాయి. అలా ఉండమని దేవుడు కోరుకోవట్లేదు. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. దేవుడు ఆ విధంగా మన సంఘంలో ఉన్నట్టు యవనస్తులను, చిన్న బిడ్డలను బలపరిచి దేవుని నా మహిమార్థమై వాడుకొని గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం, అలాగే కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని నా మహిమార్థమై మన జీవితాల్లో మనగా సృష్టించుకున్న, లేకపోతే దేవుడు అనుమతించి మన జీవితాల్లో ప్రవేశపెట్టినటువంటి తుఫాన్లైనా, వాట్ ఎవర్ ద స్టార్మ్ ఈజ్, లెట్ us pray, లార్డ్, ఏక తుఫానుల్లో నేను నీ కొరకు ద టెస్ట్ ఆఫ్ క్యారెక్టర్, టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్, టెస్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద లాస్ట్ వన్ ద టెస్ట్ ఆఫ్ కరేజ్, నీ ధైర్యానికి దేవుడు ఆ యొక్క పరీక్ష పెట్టినప్పుడు, దేవా నేను మీ నా మహిమార్థమై దానిలో నేను బయటికి రాగలిగినట్లుగా నన్ను బలపరచండి. ఐ వాంట్ టు బీ ఫర్ యువర్ గ్లోరీ. ఎక్కడున్నా నీ నా మహిమార్థమై నేను నిలబడాలి, మనుషులు చూడవాలని కాదు, కానీ దేవా నీ నామ ఘనత నిమిత్తమై మీ యొక్క బలిష్టమైన హస్తంలో దీన మనుషుడిగా నేను వర్ధిల్లాలి. నా కుటుంబం ఆ విధంగా ఉండాలి, నా బిడ్డలు ఆ విధంగా ఉండాలి. దేవా కృప చూపండి. మౌన తండ్రి గణమని దేవా, ఈ సాయంకాల సమయంలో శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. మా జీవితాలు ఎదురయ్యేటువంటి ప్రతి తుఫానులో ఏ విధంగా మేము ఉండాలో, ఏ విధంగా మీ నామహిమార్థం వాటి నుంచి బయటికి రావాలో, అయా తండ్రి మీ వాక్యం చేత అయా తండ్రి మమ్మల్ని బలపరిచి నడిపించి తండ్రి అయా మీ నామహిమార్థం మీ సాక్షిగా అన్యుల జనులు ఎదుట మహోన్నతుడుగా నీవు అయా తండ్రి మిమ్మల్ని మీరే గణపరచుకోవడం మీ సందులు వేడుకున్నాం. మీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి. మీ కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి సంఘముగా అయా మా సంఘాన్ని మలచండి, బలపరచండి అయా, నిలబెట్టండి. మీ ఆత్మతో మా సంఘంలో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు అభిషేకించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోనమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.